స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి చివరి వచనం అనగా 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి 12వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇందులో ఏముందంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేనివల్ల అండి? కీడు వలన అంటే కీడు ఎదుటి వారికి కీడు చేసి మనం జయించడం కాదు, కానీ మేలు చేసి కీడును జయించాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం అవుతుంది. బీ నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. అంటే కీడు వలన దేన్ని మనం జయించకూడదు. అధికారంగా కానీ, లేకపోతే బలవంతంగా కానీ, లేకపోతే ద్రోహం చేసి కానీ, లేకపోతే మరో రకంగా దేని వలన కూడా మనం మరి దీన్ని జయించకుండా కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించమని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. లోకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నట్టే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపున రెండవ చెంప కూడా తిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతి వానికి నీ ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవని అర్థం దాన్ని మరలా అడగవద్దు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పము అని చెప్పేసి రాయబడుతుంది. సహజంగా మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు గాంధీ గారి గురించి, జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి చెప్తా ఉంటుంది. గాంధీ గారు చెప్పారు, ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపించమని చెప్పేసి అని. కానీ చెప్పింది గాంధీ గారు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసే దినాల్లో శిష్యులకి నేర్పించేటువంటి పాఠాలు ఇవి. మరి ఆయన్ని వెంబడించిన ప్రజలకి ఆయన చెప్పేటువంటి మరి గొప్ప ఉపదేశాలు ఇవి. ఏంటో తెలుసా? నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పము, నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపము అని చెప్పేసి అని ఆ రోజున ఆనాటి శిష్యులకి ప్రజలకి ప్రభువారు బోధించటం మనం చూస్తూ ఉంటాం ప్రియులరా. అలాగే మరి 30వ వచనం చూస్తే, నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. కొంతమంది ఉంచుకొని కూడా లేదంటూ ఉంటారు. అలా కాదు, మన దగ్గర ఉంటే మరి సాధ్యంతరకు ఇచ్చే ప్రయత్నం చేసే వాళ్ళకి ఏం కావాలో గివ్ టు ఎవ్రీ మ్యాన్ దట్ ఆస్క్ ఆఫ్ ది అని చెప్పేసి రాయబడింది. గివ్ టు ఎవ్రీ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా నీ దగ్గర కలిగి అర్హత కలిగి వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చేటువంటి అవకాశం నీకు వస్తే దాన్ని ఇవ్వటమే మంచిదని చెప్పేసి వాక్యం సెలవిస్తాను. అలాగే నీ సొత్తు ఎత్తుకొని పోవని అర్థం దాన్ని మరలా అడగవద్దు. ఒకవేళ ఎవరైనా తీసుకొని పోతే దాన్ని మళ్ళీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు, దాన్ని అడగొద్దు. ఆస్క్ దెమ్ నాట్ అగైన్ అని చెప్పేసి అని రాయబడుతుంది. మరలా రెండోసారి వాళ్ళని తీసుకెళ్ళి అడగొద్దు అంట. కాబట్టి పిల్లల వాక్యం ధ్యానం చేసుకున్న, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించిన మాటను మనం ఇప్పటివరకు చదువుకుంటా ఉన్నాం. స్తోత్రం కలుగుగాక. అదే మరొక మాట చూస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూసుకుంటే వాక్యం ఏమో రాయబడుతుందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని రాయబడుతూ ఉంది. చూడండి, పరాక్రమశాలి కంటే బాగా బలవంతుడి కంటే దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు అంట. ఒక్కోసారి నిజంగానే ఓపిక లేకపోవటం వల్ల మనం చాలా గొడవల్లోకి తెలియకుండానే దూరిపోతాం, చాలా పాపల్లోకి మనం దూరిపోయి మనం నెత్తినేసుకుంటామండి. మనం ఆలోచించలేము, నిజంగా తొందరపడిపోతూ ఉంటాం, మనం తెలియకుండానే తొందరపడిపోతూ ఉంటాం. మన ప్రతి మనుషుల బలహీనత ఇది ఒకటే, త్వరగా తొందరపడిపోవటం, మరి అసలు వివేచన లేకుండా మాట్లాడటం, తొందరపడి మాటలు దొరలటం, తొందరపడి నోరు తెరవటం, ఇవన్నీ కూడా మనకి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేవి ఉంటాయి. పిల్లల ఉదయకాశంలో మనం ఒకసారి గమనించుకోవాలి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, కీడుని జయించొద్దంట. మేలు చేత కీడు వలన జయింపబడక, కీడు వలన నష్టం వలన కష్టం వలన జయించబడక మేలు చేత మనం ఏం చేయాలంటే కీడుని జయించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక భాగం చూసుకుంటే పేతురు గారు అసలు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసుకున్నట్లయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడుతుందంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతికీడైనను దోషునకు ప్రతి దోషులను చేయక దీవించుడి అని రాయబడింది. ఏమని రాయబడిందండి? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం దేనికోసం పిలువబడ్డామంట? ఆశీర్వాదం కోసం మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం. కనుక
మనకు ఆశీర్వాదాలు రావాలంటే కీడుకు ప్రతి కీడు చేస్తే మనకు ఆశీర్వాదాలు రావు, దూషణకి ప్రతి దూషణ చేస్తే మనకి ఆశీర్వాదాలు రావు. కాబట్టి మీరు ఎవరు కూడా మీరు దానికి వారసత్వంగా పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందుకోవడానికి, ఆశీర్వాదాన్ని సంపదగా పొందుకోవడానికి మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదంకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషాన్ని చేయక మీరు దీవించుడు అని చెప్పేసి రాయబడుతుంది. పిల్లలు మనం దూషించడానికి మనం పిల్లలేదు, కీడుకు ప్రతి కీడు చేయడానికి దేవుడు మనం పిల్లలేదు. కానీ మనకు ఒక ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా వినవలసిన వారమే. దేవుడు చెప్పినట్టుగా కనుక ఖచ్చితంగా దేవుడు బోధించినట్టుగా, దేవుడు మనతో మాట్లాడినట్టుగా, దేవుడు ఏదైతే చేయమని మనకు సెలవిచ్చాడో దాన్ని ఖచ్చితంగా మనం చేయబద్ధమై ఉన్నాం అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, జీవితంలో మనకు నష్టం కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. లేకపోతే దానివల్ల మరి చాలా మనం మానసికంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా బాధపడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభు మన పక్క ఉన్నాడు కాబట్టి, ప్రభు మన పక్షాన ఉన్నాడు కాబట్టి కీడు వల్ల దేన్ని కూడా జయించకుండా, ఏమంటే అన్యాయం చేత దేన్ని జయించకుండా కేవలం మేలు చేత కీడును జయిస్తే దేవుని యొక్క వాక్యం నెరవేర్చిన వాళ్ళం అవుతాం, దేవుని యొక్క వాక్యంలో నిలిచిన వారం అవుతాం, దేవునితో మనం సహవాసం చేయాల్సిన వారు అవుతాం. కాబట్టి ఉదయకాలం ఒక చిన్న సూత్రం నేర్చుకుందాం. ఈ సూత్రం ఏంటంటే, కీడు వల్ల దేన్ని జయించకుండా కేవలం మేలు చేతే కీడును జయించే వారిగా దేవుడు మనల్ని చేయను గాక. మరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కృపగల తండ్రి, సర్వోన్నతుల నీకు వందనాలు. మంచి దేవా, ఆకాశమందున దేవ నీ నామానికి మహిమ కలుగును గాక. కీడు వలన జయింపడగా దేవ వాక్యం సెలవుస్తుంది, మేలు చేత కీడుని జయించుమని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, మానవ సంబంధమైన మా జీవితాల్లో ఎన్నో తొందరపాటు చర్యలు, ఎన్నో ప్రభావితం నాయన మరి ఓపిక లేని పరిస్థితులు, దీర్ఘశాంతమైన పరిస్థితులు, తొందరపడి మాట్లాడటం, తొందరపడి అయినా మరి ప్రభు భేదాభిప్రాయాలు తెచ్చుకోవటం, తొందరపడి అయ్యా వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉండటం, అయా స్నేహితుల్ని, బంధువుల్ని, ఆత్మని దూరం చేసుకోవటం, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మేము ఉంటుండగా తండ్రి, మేము నామం పేట ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అటువంటిది కాక కీడు వల్ల జయించబడక ప్రభు, మేలు చేత కీడును జయించడానికి మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి ప్రభు. మీ కృపతో మమ్మల్ని ఎలా ప్రభు తండ్రి కీడు చేసిన వారిని జయించుకోవాలో, ఎలా మేలు ఎదుటివారికి చేయాలో, మంచి మనసుతో ఎదుటివారికి మేలు చేసే గుణాన్ని మాకు దయచేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.